Hi everyone, welcome to LTX classes. CSAT Infinity. CSAT Infinityలో మీకు లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ ఈ మూడు సబ్జెక్ట్స్ మీద మీకు ఫుల్ లెంత్ క్లాసెస్ జరుగుతాయి. సో దీంట్లో రీజనింగ్, క్వాంట్ నేను డీల్ చేస్తాను, వర్బల్ ఎబిలిటీ మన సురేష్ సార్ డీల్ చేస్తారు. ఈ కోర్సు ప్రైస్ 8,000. మీకు ఇది ఆఫర్లో January 7th వరకు 4,000కి ఉన్న ఆఫర్. ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు పే చేయాలనుకుంటే యాప్ నుంచి పే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మోడల్ 4 ఫ్రమ్ ద టాపిక్ పర్సంటేజెస్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. దిస్ మోడల్ ఈజ్ బేస్డ్ ఆన్ నెంబర్స్. అంటే 2-3 నెంబర్స్ని కంపేర్ చేయడం కానీ, ఆ నెంబర్స్ మధ్యలో రిలేషన్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఇచ్చి మనల్ని క్వశ్చన్లు అడుగుతాడు. ఈ మోడల్ నుంచి క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా మనం ఎగ్జామ్స్లో చూస్తాం. సో ఈ క్వశ్చన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇన్ డెప్త్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీలైనన్ని మోడల్స్ మనం కవర్ చేద్దాం. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ గైస్ కెన్ ఆస్క్ us ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఐ వాంట్ యూ గైస్ టు బీ అటెంటివ్. లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఫైన్. క్లాస్లో రెగ్యులర్ క్లాస్లో మీరు ఎలా అయితే పేపర్ మీద రాసుకుంటారో అలాగే బుక్ పెన్ తీసుకుని మొత్తం రాసుకోండి. లెర్న్ దీస్ థింగ్స్ starting from this question. Here the game is all about how you understand the question. ఈ నెంబర్స్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా సాల్వ్ చేయగలుగుతాం. మనం ఎలా అర్థం చేసుకుంటే అలాగే సాల్వ్ చేయగలుగుతాం. లెట్ us look at this question once. 37% of a number exceeds 29% of the same number by 64. So I am sure ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి బేస్ నాలెడ్జ్ అయితే డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఒక నెంబర్లో 37%, ఆ నెంబర్ మీకు తెలీదు, నాకు తెలీదు. అదే నెంబర్లో 29% కన్నా, ఒక నెంబర్లో 37%, అదే నెంబర్లో 29% కన్నా ఎంత ఎక్కువ ఉంది? 64 ఎక్కువ ఉంది. ఓకే, 37% ఆఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్ అంటే దాటింది అని అర్థం, ఎక్కువ ఉంది అని అర్థం. ఎంత ఎక్కువ ఉంది అంటే 64 ఎక్కువ ఉంది. సో ఇప్పుడు 37%కి 29%కి పర్సంటేజ్ ప్రకారం ఎంత డిఫరెన్స్ ఉంది? 8%. ఓకే, ఒక నెంబర్లో 37%, అదే నెంబర్లో 29%. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? పర్సంటేజ్ పరంగా డిఫరెన్స్ ఎంత? 8%. సో పర్సంటేజెస్లో వీటి మధ్య డిఫరెన్స్ ఏమో 8%. వాడిచ్చింది ఏంటి? ఇలా ఏర్పడిన ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఏమో 64 అని ఇచ్చాడు. అంటే 8% 64 అని అర్థం. 8% 64 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? 60% ఆఫ్ దట్ నెంబర్, ఆ నెంబర్లో 60% ఎంత? దీంట్లో మీకు అర్థం అవ్వాల్సింది, ఈ క్యాలిక్యులేషన్ మీరు చేయగలుగుతారు, మీకు క్లియర్గా అర్థం అవ్వాల్సింది 8%. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి. ఒక నెంబర్లో 37%, అదే నెంబర్లో 29%. రెండు ఒకే నెంబర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రెండింటికి మనం డిఫరెన్స్ 8%గా కన్సిడర్ చేసాం. సో 8% వాడు ఇచ్చిందే 64. 8% 64 అవుతున్నప్పుడు 60% ఎంత? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వెన్ ఇట్స్ పాసిబుల్ ఇలాగే సాల్వ్ చేయండి. ఒకవేళ ఇది పాసిబుల్ కాదు అనుకుంటే అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో ఇప్పుడు ఎలా చేస్తామంటే 8కి 64కి రిలేషన్ 8 × 8, 8 × 8 64. దీనిని మనం 8తో మల్టిప్లై చేస్తాం కాబట్టి దీనిని కూడా 8తోనే మల్టిప్లై చేయండి. 60 × 8 480. సో your ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. సో క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. లెట్ us లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్ విచ్ ఈస్ ఆఫ్ ద సేమ్ ప్యాటర్న్ అగైన్. ఈ క్వశ్చన్లో ద డిఫరెన్స్ బిట్వీన్ 60% ఆఫ్ ద నెంబర్ అండ్ 45% ఆఫ్ ద సేమ్ నెంబర్. ఇందాకటి క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇందాకటి క్వశ్చన్లో ఎక్సైడ్స్ అనే పదం వాడాడు, అది అర్థమైతే మనం ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళం. ఈ క్వశ్చన్లో డిఫరెన్స్ అని క్లియర్గానే ఇచ్చాడు. సో కంపారిటివ్లీ ఈ క్వశ్చన్ ఈజీ అర్థం చేసుకోవడానికి. ఓకే, ఒక నెంబర్లో 60%కి అదే నెంబర్లో 45%కి డిఫరెన్స్ ఏమో 45 అంటున్నాడు. 60%కి 45కి మీరు మామూలు నెంబర్స్లో చూడండి, 60 45 డిఫరెన్స్ ఎంత? 15. సో 60%కి 45%కి డిఫరెన్స్ 15%. క్లియర్? 60%కి 45% ఆఫ్ ద సేమ్ నెంబర్, 45%కి డిఫరెన్స్ 15%. ఈ 15% దేనికి ఈక్వల్ అంటున్నాడు? 45కి ఈక్వల్ అంటున్నాడు.
15% 45 అవుతుంటే 15% 45 అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇప్పుడు ఆ నెంబర్లో 25% ఎంత 25% ఎంత 15 into 3 45 ఈ రెండు నెంబర్స్ ఎలా రిలేట్ అయ్యాయో ఈ రెండు నెంబర్స్ కూడా అలాగే రిలేట్ అవ్వాలి సో 25 into 3 that gives you 75 this is how it works hope this is clear let us look at the next question of ఈ క్వశ్చన్ ఇందాక మనం సాల్వ్ చేసిన రెండు క్వశ్చన్స్ కన్నా డిఫరెంట్గా ఉంది కానీ మనం డెఫినెట్గా ఈస్తో సాల్వ్ చేయగలుగుతాం క్వశ్చన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం 1/4 of 2/5 of 3/10 of a number is 15 అంటే ఒక నెంబర్లో 1/4 దాంట్లో 2/5 దాంట్లో 3/10 15 అయితే ఓకే అండ్ 3/5 of 1/5 of 45% of the another number is 27 రెండు నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు ఫస్ట్ది ఒక నెంబరు రెండోది వేరే నెంబరు ఓకే ఈ నెంబర్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇదంతా ఫ్రాక్షన్స్లో ఉంది రెండో దానికి సంబంధించిన దాంట్లో కొంత ఫ్రాక్షన్స్లో ఉంది కొంత పర్సంటేజ్లో ఉంది అయితే ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్ దీనిని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి భాష అర్థం అవ్వాలి దాంతోపాటు ఇంకొక విషయం కూడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అన్ని ఫ్రాక్షన్స్లో ఉన్నా మనం ఈస్తో సాల్వ్ చేయగలుగుతాం అన్ని పర్సంటేజెస్లో ఉన్నా మనం సులువుగా సాల్వ్ చేయగలుగుతాం ఇప్పుడు 1/4 అంటే ఎంత పర్సంటేజ్ 2/5 అంటే ఎంత పర్సంటేజ్ ఇవన్నీ మార్చుకోవడం కన్నా అంటే నా ఉద్దేశం ఇది ఒక్కటే కదా పర్సంటేజ్లో ఉంది మిగిలినవన్నీ ఫ్రాక్షన్స్లోనే ఉన్నాయి కదా సో ఈ ఒక్కదాని గురించి మిగిలిన ఫ్రాక్షన్స్ అన్నిటిని పర్సంటేజ్లోకి మార్చడం ఈజీయా ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవడం ఈజీయా ఆబ్వియస్లీ ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చడం ఈజీ కదా సో దీనిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కానీ 1/4 ఆఫ్ ఆ నెంబర్లో 1/4 ఆఫ్ 2/5 ఆఫ్ 3/10 ఆఫ్ అన్న ప్రతిసారి మనం మల్టిప్లై చేయాలి ఆఫ్ అన్న ప్రతిసారి మల్టిప్లై చేయాలి ఒక నెంబర్లో 1/4 ఆఫ్ 2/5 సో 2/5 ఆఫ్ 3/10 3/10 ఆఫ్ అ నెంబర్ ఈజ్ 15 ఇలా ఫ్రాక్షన్స్లో రాసినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఆ నెంబర్ 1 అని మనం ప్రత్యేకంగా వేరే కాన్స్టెంట్ తీసుకోక్కర్లేదు ఆ నెంబర్ని మనం 1 అనుకుని అజ్యూమ్ చేసుకుంటాం నేను ఒక నెంబర్లో 50% అడిగాను అనుకోండి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం 1/2 అంటే ఆ నెంబర్ని మనం 1 అనుకుంటే దాంట్లో సగం అంతే కదా అలాగే ఈ ఫ్రాక్షన్స్లో కూడా ఆ నెంబర్ 1 అయితే దాంట్లో 1/4 ఆ నెంబర్ 1 అయితే దాంట్లో 2/5 ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం అయితే 1/4 ఆఫ్ 2/5 ఆఫ్ 3/10 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 15 1 ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం సో ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే సింప్లిఫై చేద్దాం 2 times 2 4 3 దీంట్లో క్యాన్సిల్ అవ్వట్లేదు కానీ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా 3 times 5 15 సో 1 అంటే ఆ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అది దట్ పర్టికులర్ నెంబర్ ఈజ్ 5 into 2 into 5 10 10 into 10 100 500 సో ఆ నెంబర్ 500 ఓకే ఒకవేళ మీరు ఎక్స్ అనుకుని కన్సిడర్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనుకుంటే లెట్ ఇట్ బి ఎక్స్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500 సో ఫస్ట్ నెంబర్ మనకు వచ్చింది 500 అని ఇప్పుడు మనం సెకండ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇదే ప్రొసీజర్లో కాకపోతే ఇదొక్కటే మనకి పర్సంటేజ్లో ఉంది ముందు ఆ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మారుద్దాం 45%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత నేను 20%కి ఫ్రాక్షన్ వాల్యూ అడిగితే మీరు ఎలా చేస్తున్నారు ఇప్పుడు నేను మీకు రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఒకవేళ ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మీకు మీరే ఆన్సర్ చెప్పుకోవాలి కాబట్టి ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు మీరే అసెస్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉండడానికి నేను చెప్తున్నాను 20% క్యాలిక్యులేట్ చేయాలనుకోండి ఒక నెంబర్లో అది దాని ఫ్రాక్షన్ వాల్యూ కావాలనుకోండి 20/100 1/5 అలాగా నీకు 25% కావాల్సి వస్తే 25/100 1/4 ఎలా అయితే చేస్తున్నామో 45% కూడా ఫ్రాక్షన్ వాల్యూ కావాలి అంటే మనం అలాగే క్యాలిక్యులేట్ చేయాలి సో 45/100 లెట్ us క్యాలిక్యులేట్ దిస్ 45/100 నువ్వు ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత సింప్లిఫై చేయండి దాన్ని 5 times 9 45 5 times 20 100 సో 45 అంటే 9/20 45% అంటే 9/20 క్లియర్ ఇప్పుడు సెకండ్ నెంబర్ గురించి మాట్లాడుకుందాం ఆ నెంబర్ని y అనుకుందాం y ఇంటూ ఓకే సో y ఇంటూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి 3/5 ఆఫ్ అంటే 3/5 ఆఫ్
1/5 ఆఫ్ 1/5 ఆఫ్ 45%. 45% అంటే మనం ఇప్పుడే అనుకున్నాం కదా 9/20 అని, ఇంటూ 9/20 ఇజ్ ఈక్వల్ టు 27. అయితే y ఎంత? ఇది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 9 times 3 27 అంత, అండ్ దెన్ ఇంతకన్నా మనం దీంట్లో సింప్లిఫై చేయడానికి ఇది ఒకటి ఉంది. 3 times 1 3. సో మిగిలింది ఇది. ఇంతకన్నా మనం ఫర్దర్గా దీన్ని సింప్లిఫై చేయలేం కాబట్టి y ఈక్వల్ టు 20 into 5 100. 100 into 5 500. ఇప్పుడు మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 500 వచ్చింది. y వాల్యూ కూడా 500 వచ్చింది. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ నెంబర్స్? ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? రెండు సేమ్ నెంబర్ కదా, x ఎంతో y కూడా అంతే అయ్యింది. సో xకి yకి డిఫరెన్స్ 0. సో యర్ ఆన్సర్ విల్ బి 0. లెట్ us లుక్ అట్ అనదర్ క్వశ్చన్. ఇందాక మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్ కన్నా ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. రెండు నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక నెంబర్ ఏ, రెండో నెంబర్ బి. ఈ రెండు నెంబర్స్కి రేషియో ఇచ్చాడు 11:8. ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఏ అండ్ బి ఈజ్ 11:8. ఇఫ్ ద నెంబర్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 33.33%, ఏ అనే వాల్యూ 33.33% పెరిగింది అంటున్నాడు. ఒకవేళ ఏ అనేది 33.33 పెరిగితే 33.33% పెరిగితే, అలాగే నెంబర్ బి ఈజ్ డిక్రీజ్డ్ బై 16.66, బి అనే నెంబర్ 16.66% తగ్గితే, ఇప్పుడు నా బ్రెయిన్లో ఒకటి రన్ అవుతుంది. క్వశ్చన్ చదువుతుండగానే 33.33% పెరిగితే అంటున్నాడు కాబట్టి నేను 33.33ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. 33.33% అంటే ఎంత ఫ్రాక్షన్? అది 1/3. అంటే ఈ నెంబర్ 11 ఉంది కదా, 11 పార్ట్స్ ఉంది కదా, ఇది 1/3 పెరగాలి. 11 1/3 పెరగడానికి క్యాలిక్యులేషన్స్ కష్టం అవుతుంది కదా. ఒకవేళ నేను ఈ నెంబర్ని 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, 11:8 కదా, a/b 11:8. ఇప్పుడు 11 అనేది 33.33% పెరిగితే అంటున్నాడు. 11లో నేను 33.33% క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, రేషియో కదా ఇది, మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇది రేషియో కాబట్టి నేను దీనిని 3తో మల్టిప్లై చేస్తా, 33 అయింది. దీనిని 3తో మల్టిప్లై చేసి నేను దీనిని 8 అని రాయచ్చా? రాయకూడదు. దీనిని ఎప్పుడైతే మనం 3తో మల్టిప్లై చేసామో దీనిని కూడా మనం 3తోనే మల్టిప్లై చేయాలి. అప్పుడు ఈ నెంబర్ ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఓకే, ఇప్పుడు 33ని నేను 33.33% పెంచడం ఈజీ. 33.33 అంటే దాని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/3. సో 33 into 1/3 క్యాల్కులేట్ చేయగలుగుతున్నాం. అదే ఇందాకైతే ఏమై ఉండేది? 11 into 1/3 క్యాల్కులేట్ చేయాల్సి వచ్చి ఉండేది. సో దీనికన్నా ఇది బెటర్ కదా. అందుకని ఈ క్యాలిక్యులేషన్ మనకు అర్థం అవ్వాలి. దీనిని నేను 3తో మల్టిప్లై చేశాను. ఎప్పుడైతే నేను దీన్ని 3తో మల్టిప్లై చేశానో దీనిని కూడా 3తో మల్టిప్లై చేయాల్సి వచ్చింది కాబట్టి ఇది 24 అయ్యింది. క్లియర్? దెన్ నెంబర్ బి ఈజ్ డిక్రీజ్డ్ బై 16.66%. 16.66%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/6. ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకుంటా. దీనిని 1/6 తగ్గించాలి అంటే ఈ నెంబర్ని 1/6తో మల్టిప్లై చేస్తే ఇంటిజర్ వస్తుందా రావట్లేదా? పాయింట్స్లో వస్తుందా ఇంటిజర్స్ వస్తుందా? 24 into 1/6 4 వచ్చింది, ఇంటిజరే వచ్చింది, పాయింట్స్లో రావట్లేదు. కాబట్టి మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. అయితే అందుకే తర్వాత ఇచ్చింది ఏంటి? అండ్ దెన్ అంటే ఏ వాల్యూని 33.33% పెంచి బి వాల్యూని 16.66% తగ్గించాక డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ 120. ఆ మార్పు జరిగాక ఆ రెండు నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ 120 అయితే ఏ ప్లస్ బి ఎంత? టోటల్ వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అనేది మనల్ని అడుగుతున్నాడు, ఇనిషియల్ వాల్యూ. క్లియర్? ఇది అడుగుతున్న క్వశ్చన్. ఇది బాగానే ఉంది, నాకు ఇలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను మార్చేశాను. 33:24 అని రాసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 11కి 8కి డిఫరెన్స్, 11 పార్ట్స్కి 8 పార్ట్స్కి డిఫరెన్స్ 120. ఇప్పుడు నేను 33కి 24కి కూడా డిఫరెన్స్ 120 అనొచ్చా? అనకూడదు. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొక రేషియో తీసుకుందాం ఈజీగా క్యాల్కులేట్ చేయడానికి. ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్కి ఈ నెంబర్స్కి సంబంధం లేదు. ఓకే, లాజిక్కి మాత్రమే సంబంధం. ఒక రేషియో ఉంది, నేను దాన్ని 5:3 అనుకుంటున్నాను. 5:3 ఒక రేషియో అనుకుంటున్నాను. అంటే ఒక నెంబర్లో ఇది 5 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, ఇది 5 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. 5కి 3కి డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్.
ఇప్పుడు నేను మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ దీని మధ్య డిఫరెన్స్ 24 అయితే, ఏదో నోటుకు వచ్చే నెంబర్ రాశాను 24 అనుకోండి. ఓకే, అంటే ఈ 2 పార్ట్స్ 24 అయితే ఇప్పుడు ఈ రేషియోని నేను 3తో మల్టిప్లై చేస్తాను అనుకుందాం. అప్పుడు ఈ డిఫరెన్స్ సేమ్ ఉంటుందా అంటే మళ్ళీ 24 ఉంటుందా, కొత్త నెంబర్ వస్తుందా అర్థం చేసుకుందాం. 3 × 5 15 అయ్యింది, 3 × 3 9 అయ్యింది. అప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 2 పార్ట్స్ 24, ఇక్కడ ఎంత అయింది? ఇది 6 పార్ట్స్. క్లియర్? కాబట్టి నేను దీనిని కూడా 3తో మల్టిప్లై చేయాలి. క్లియర్? ఈ రేషియోని మనం 3తో మల్టిప్లై చేస్తే డిఫరెన్స్ని కూడా మనం 3తోనే మల్టిప్లై చేయాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? పోనీ రేషియోస్ పరంగా మీకు కష్టం అనుకుంటే నెంబర్స్ ప్రకారం తీసుకుందాం. 5 3 రెండు నెంబర్స్ అనుకుని అజ్యూమ్ చేసుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్, రెండు నెంబర్స్ 5 3 అయితే 5కి 3కి డిఫరెన్స్ అంతా 2. నేను దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఇది 15 అయ్యింది, ఇది 9 అయ్యింది. ఇప్పుడు డిఫరెన్స్ అంతా రెండింటికి 6. దీనిని నేను 3తో మల్టిప్లై చేస్తే దీనిని కూడా మనం 3తోనే మల్టిప్లై చేయాలి. అంటే దీనిని నేను nతో మల్టిప్లై చేస్తే నేను దీనిని కూడా nతో మల్టిప్లై చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగా ఈ లాజిక్ ఇప్పుడు మనం దీనికి అప్లై చేస్తే 11కి 8కి మనం 3తో మల్టిప్లై చేసాం కాబట్టి 33 24 అయ్యింది. ఫైన్. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 11 పార్ట్స్ అంటే మొదటిది 33.33 పెరిగింది. సో 33 1/3 పెరిగింది. 33 1/3 పెరిగితే ఎంత అవుతుంది? లెట్ మీ erase this and let me write it again. A B 11:8. నేను దాన్ని మన కన్వీనియన్స్ కోసం 33:24 అనుకున్నాను. ఇప్పుడు A 1/3 పెరిగింది, 33.33 పెరిగింది. దీంట్లో 1/3 ఎంత? 11 పెరిగితే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 44. ఓకే, 24. ఇక్కడ ఏం జరిగింది? 1/6 తగ్గింది. 24లో 1/6 ఎంత? 4. దీంట్లోంచి 4 తగ్గితే అదెంత అయ్యింది? 20. డిక్రీజ్ అన్నాడు కాబట్టి తగ్గించాలి. 24 - 4 20. సో ఫస్ట్ నెంబర్ ఎంత? 44. సెకండ్ నెంబర్ ఎంత? 20. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 24. అలా పెరిగాక వాటి మధ్య డిఫరెన్స్ 120. ఎప్పుడు? 3తో మల్టిప్లై చెయ్యకముందు. 3తో మల్టిప్లై చెయ్యకముందు 120, మల్టిప్లై చేసాక ఎంత అవ్వాలి? అది 360. సో 24 పార్ట్స్ 360 అయితే 24 పార్ట్స్ 360 అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? A + B 19 పార్ట్స్ ఎంత? 19 పార్ట్స్ ఎంత? ఇది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో లెట్ us calculate this. 12 × 2 24, 12 × 30 360. సో 2 × 15 అంటే 1 పార్ట్ 15, 19 పార్ట్స్ ఎంత? 19 × 15, 15 × 20 300. 300 - 15 అంటే దీన్ని 15 × 20 - 1 అని రాసుకోవచ్చు కదా. 15 × 20 300, 300 - 15 285. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఈ క్వశ్చన్లో మనం కొత్తగా నేర్చుకున్న లాజిక్ ఏంటంటే ఒక రేషియోని ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో దాని డిఫరెన్స్ను కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అలా చేస్తేనే మనం క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం. దీనిని నేను మల్టిప్లై చేసి ఆ డిఫరెన్స్ నేను 120గా కన్సిడర్ చేస్తుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాదు. ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా నంబర్స్ గురించే మాట్లాడుతున్నాడు. మీరు ప్రతి క్వశ్చన్కి నేను చెప్పినా చెప్పకపోయినా మీరు వీడియో పాజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పుట్ యువర్ 100% ఎఫర్ట్. అండ్ దెన్ ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోయినా ఆన్సర్ వస్తే మీరు ఆన్సర్ కరెక్ట్ కాదో వెరిఫై చేసుకోండి చాలు. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే వీడియో చూడండి ఖచ్చితంగా. లెట్ us look at this question of the number B is 60% more than that of A. If the number A and B is increased by 10% and 25% respectively, then the sum of the numbers A and B becomes 62. Find the actual value of number B. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఏమర్థమైంది? B అనే నెంబర్కి A అనే నెంబర్కి మనకి రిలేషన్ తెలుసు. A గురించి B గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ముందు A B అని రాసుకున్నాను. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? B ఈజ్ 60% మోర్ దాన్ A. B అనేది A కన్నా 60% ఎక్కువ ఉంది అంటున్నాడు. ఏ నెంబరో మనకు తెలీదు, B ఏ నెంబరో తెలీదు. కాబట్టి
ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి ఏదో ఒక నెంబర్ని అజ్యూమ్ చేసుకుందాం. అది ఎలాంటి నెంబర్ అజ్యూమ్ చేసుకోవాలి? క్యాలిక్యులేషన్స్ ఈజీగా అయ్యే నెంబర్ని అజ్యూమ్ చేసుకోవడం రావాలి. సో ఇనీషియల్గా వీడు పర్సంటేజెస్లో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఫస్ట్ ఏ నెంబర్ని అయితే అజ్యూమ్ చేసుకుంటున్నానో ఆ నెంబర్ని నేను 100 అనుకుంటున్నాను. సో దేంతో కంపేర్ చేశాడు? మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ. ఏతో కంపేర్ చేసి బి వాల్యూ రాయాల్సి వస్తుంది కాబట్టి నేను ఏ వాల్యూని 100 అనుకుంటున్నాను. ఒకవేళ ఏ 100 అయితే బి వాల్యూ ఎంత అవ్వాలి? దీనికన్నా 60% ఎక్కువ ఉండాలి. 100లో 60% అంటే ఎంత? 60. ఈ క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికే దీనిని మనం 100 అనుకుంటాం. ఇది 100 అయితే బి వాల్యూ దీనికన్నా 60% ఎక్కువ ఉండాలి కాబట్టి బి వాల్యూ 160 అవుతుంది. ఇలా అయ్యాక ఇఫ్ ద నెంబర్ ఏ అండ్ బి ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ 25% రెస్పెక్టివ్లీ. అంటే ఏ వాల్యూ ఏమో 10% పెరిగింది, బి వాల్యూ ఏమో 25% పెరిగింది. ఓకే, పెంచి చూద్దాం. అలా పెరిగాక సమ్ ఆఫ్ ఏ అండ్ బి 62. అలా పెరిగాక వాటి సమ్ 62 అయింది. ముందు పెంచాలి కదా. ఏ ఎంత పెరగాలి? 10% పెరగాలి. ఏ ఎంత? 100. 100లో 10% అంటే ఎంత? 1/10. సో 100లో 1/10 అంటే 10 పెరిగాక ఈ వాల్యూ ఎంత అయింది? 110. బి గురించి మాట్లాడుకుందాం. బి ఎంత పెరిగింది? 25% పెరిగింది. 25%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/4, 1/4. సో ఈ నెంబర్ని 1/4తో మల్టిప్లై చేయండి. 160 × 1/4 40 పెరిగితే ఈ వాల్యూ ఎంత అయింది? 200. హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇది 10% పెరగాలి అన్నాడు, పెంచాం. ఇది 25% పెరిగింది అన్నాడు, పెంచాం. ఇప్పుడు ఆ రెండింటికి సమ్ అంటే 110 + 200 ఎంత? అది 310%. మనం మాట్లాడుతుంది పర్సంటేజెస్లో కదా. 310 పోనీ 310 పార్ట్స్ అనుకోండి. ఓకే, 310 పార్ట్స్ ఎంతకి ఈక్వల్? 62కి ఈక్వల్. సో 310 60 అయితే 62 అయితే ఓకే, 310 పార్ట్స్ 62 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? 310 పార్ట్స్ 62 అయితే సమ్ ఆఫ్ ఏ అండ్ బి, ఫైండ్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ నెంబర్ బి. బి ఎంత అని అడుగుతున్నాడు. 310 62 అయితే 160 ఎంత? ఓకే, దీన్ని 31గా చూడండి. ఇది 31 అయితే 31 × 2 62. ఓకే, 310కి 62కి రిలేషన్ చూద్దాం. 310ని దేంతో మల్టిప్లై చేస్తే 62 వస్తుంది? 310ని దేంతో మల్టిప్లై చేస్తే 62 వస్తుంది? 310 × 2 620 అయ్యింది. బై 10 × 2/10. క్లియర్? ఈ 31ని నేను 62తో రిలేట్ చేసే ప్రయత్నం చేస్తే 31 2 టైమ్స్ 62. కాకపోతే ఇది 310 కాబట్టి ఆ నెంబర్ 620 అయ్యింది. ఇప్పుడు 620 62 అవ్వాలి అంటే బై 10 చేయాలి. సో ఇంటూ 2/10. దీనిని నేను ఇంటూ 2/10 చేశాను కాబట్టి దీనిని కూడా ఇంటూ 2/10 చేయండి. సో దీనిని 2/10తో మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ ఎంత అయింది? 32. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. సో ఈ క్వశ్చన్స్ని మనం ఇలా సాల్వ్ చేయొచ్చు. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ఈ క్వశ్చన్లో ఎన్ని నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు? ఫస్ట్ అన్నాడు, సెకండ్ అన్నాడు, థర్డ్ అన్నాడు. 3 నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ ఆర్ లెస్ దాన్ థర్డ్ నెంబర్ బై 22% అండ్ 29% రెస్పెక్టివ్లీ. అంటే థర్డ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబర్ 22% తక్కువ ఉంది. థర్డ్ నెంబర్ కన్నా సెకండ్ నెంబర్ 29% తక్కువ ఉంది. ఓకే, థర్డ్ నెంబర్ ఎంత? మీకు తెలియదు, నాకు తెలియదు. 3 నెంబర్లు ఉన్నాయి. ఏ అనుకో, బి అనుకుందాం, సి అనుకుందాం. ఈ 3 నెంబర్స్లో దేంతో కంపేర్ చేస్తున్నాడు? ఆ నెంబర్ని 100 అనుకోవాలి. ఏబిసిలో ఏ నెంబర్తో అయితే కంపేర్ చేస్తున్నాడో దానిని మనం 100 అనుకుని దాన్ని రిఫరెన్స్గా తీసుకుని మిగిలిన వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో వీటిలో సి వాల్యూ 100 అంటున్నాడు. సో లెట్ ఇట్ బి 100. ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ కన్నా 22% తక్కువ ఉంది. అంటే ఎంత అవ్వాలి? ఇది 100 కన్నా 22 తగ్గాలి, 78. ఇది 100 కాబట్టి నేను 22 తగ్గిస్తున్నాను. ఓకే, దీంట్లో 22% క్యాలిక్యులేట్ చేసి తగ్గిస్తున్నాం. సెకండ్ నెంబర్ దీనికన్నా 29% తక్కువ ఉండాలి. 100లో 29% అంటే ఎంత? 29.
100లోంచి 29 తీసేస్తే ఆ వాల్యూ 71. అయితే ఇప్పుడు if the average of these three numbers is 2490, యాక్చువల్గా 2490 అనే నెంబర్ని ఇక్కడ చూడడానికి భయంకరంగా ఉంది, బట్ స్టిల్ లెట్ us try to calculate this. ఈ 3 నెంబర్స్కి యావరేజ్, 3 నెంబర్లకి యావరేజ్ కావాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సమ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ డివైడెడ్ బై 3. 3 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 3తో డివైడ్ చేయాలి. సో సమ్ ఆఫ్ దీస్ 3, 78 ప్లస్ 71 149 ప్లస్ 100 249. ఇదేంటి? సమ్. మనకు కావాల్సింది యావరేజ్. 249 బై 3 దేనికి ఈక్వల్? ఇది 2490. ఇది 2490కి ఈక్వల్. నాకు 249 కావాలనుకోండి, 249 ఎంత అవుతుంది? 2490 ఇంటూ 3. ఇస్ దిస్ క్లియర్? పక్క 3 ఉంది, సో ఇటు 3తో మల్టిప్లై చేసాం. సో 249 2490 ఇంటూ 3 అయింది. మనకి ఇప్పుడు ఏం కావాలి? లార్జెస్ట్ నెంబర్ కావాలి, మూడిట్లోనూ పెద్ద నెంబర్ కావాలి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఈ 3 నెంబర్స్కి మనల్ని యావరేజ్ ఎంతో చెప్పాడు, ఈ 3 నెంబర్స్కి సమ్ 249. యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఈ 3 నెంబర్స్కి సమ్ డివైడెడ్ బై 3. అది 2490 అయితే, 249 ఎంతో మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. క్యాలిక్యులేషన్స్ ఈజీ అవ్వడానికి. అంటే నేను దీనిని 3తో మల్టిప్లై చేస్తే దీనిని కూడా 3తో మల్టిప్లై చేయాలి. ఈ కింద డినామినేటర్లో 3 పోవాలంటే ఏం చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. అదే చేసాం మనం. దీనిని 3తో మల్టిప్లై చేస్తే దీనిని కూడా 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం తెలివిగా చేసిన పని ఏంటంటే 2490 ఇంటూ 3 క్యాలిక్యులేట్ చేయకపోవడం. ఓకే, అంటే 249 ఎంత అయింది? 249 ఇంటూ 10 అయింది. ఒప్పుకుంటారా? ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 3. ఓకే, సో 249 ఇంటూ 30 అయింది. ఎస్, 249 ఇంటూ 30. అలాంటప్పుడు 100 ఎంత అవుతుంది? 249 ఇంటూ 30 అయితే 100 ఇంటూ 30 అవ్వాలి. హోప్ దిస్ ఇస్ క్లియర్. వాట్ ఈస్ 100 ఇంటూ 30? 3000. దిస్ ఈస్ హౌ వి సాల్వ్ దీస్ క్వశ్చన్స్. క్లియర్? మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను రాశాను, లేకపోతే ఈ క్వశ్చన్ మనం ఇంకా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతాం.